అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. జగన్ అరెస్ట్ ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ థంబ్నెయిల్స్ కూడా అవే పెడుతుంది. సో జగన్ అరెస్ట్ బాగానే ఉంది, ఓకే. కానీ అసలు జగన్ ఇన్నాళ్లుగా దాదాపుగా 14 ఏళ్లుగా అరెస్ట్ అవ్వని జగన్ మరి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతారు? సో మరి ఆయన వైలేట్ చేసిన పాయింట్స్ ఏంటి? ఎందుకంటే ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. బేసిక్గా అందరికి తెలిసిన విషయమే. 2011 నుంచి ఆయన మీద దాదాపుగా 14 సిబిఐ ఈడీ కేసులు నమోదయ్యాయి. సో దానిలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా ఒక ప్రెస్ మీట్లో, కడతాం అంటుంటారు. సో ఇవి కూడా విచారణ జరుగుతానే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మరి జగన్ అరెస్ట్ అనేది మరికొద్ది సేపట్లో ఉంటుందా ఉండదా అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటిదాకా జగన్ అరెస్ట్ విషయంలో చాలామంది ఇటు వైసీపీ ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ అభిమానులు కావచ్చు, ఎవరైతే ఇటు కూటమి వాళ్ళు కావచ్చు, జగన్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పటిదాకా? మరి సిబిఐ ఈడీ కేసులు ఇన్నున్నాయి కదా, సిబిఐ సరిగా వాదించట్లేదా, ఈడీ ఫెయిల్ అవుతుందా విచారణలో అనే విషయాలు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. బేసిక్గా జగన్ ప్రస్తావన వస్తే, జగన్ కేసులో ప్రస్తావన వస్తే, ఇంతకుముందు ప్రతి శుక్రవారం ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే 2019లో ఆయన ఏపీకి సీఎం అయ్యారో అప్పటి నుంచి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు వచ్చింది. ఎందుకు? నేను ఒకవేళ నాంపల్లి కోర్టు నాకు వద్దామనే ఉంది, కానీ నేను రావడం వల్ల కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటు భారీ ఎత్తున సెక్యూరిటీ కావాలి, దానికి సంబంధించి నేను ప్రజా పరిపాలనలో ఉన్నాను, రివ్యూలు, అధికారులతో మీటింగ్లు ఇలా చాలా ఉంటాయి. సో ఇదంతా నేను రావడం అంటే ఖర్చుతో కూడుకున్నదని చెప్పి జగన్ గారు ఆయన లాయర్తో సిబిఐకి ఒక పిటిషన్ వేశారు. దాన్ని సరే కోర్టు ఓకే, ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి కొన్ని మినహాయింపులు ఉండాలి కాబట్టి ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. సో బాగానే ఉంది. మరి ఇప్పుడు కూటమి సర్కార్ గెలిచింది 2024లో, ఇది 2025 దాదాపు డిసెంబర్ వచ్చేస్తుంది. మరి దాదాపుగా సంవత్సరన్నర పాలన గడిచిన తర్వాత కూడా ఆయన్ని ఎందుకు మరి సిబిఐ పిలవలేదు అనే ప్రశ్నలు కూడా లేకపోలేవు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు అసలు జగన్ అరెస్ట్ అనేది మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది? ఆయన వైలేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఏదైతే ఆయన మీద అక్రమాస్తుల కేసు ఉందో జగన్ మీద, జగన్ A1, విజయసాయి రెడ్డి A2గా ఉన్నారు. సరే, ఇంకా మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు, మోపిదేవి, ఇంకా ఐఏఎస్లు, కొంతమంది సీనియర్ అఫీషియల్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరూ అక్యూజ్ల కిందకే వస్తారు. A2, A3, A1, A2 మాత్రం వీళ్ళు. సో అయితే ఏమైందంటే ఎప్పుడైతే ఈ అక్రమాస్తుల కేసు బయటపడిన తర్వాత, సిబిఐ ఈడీ రంగంలోకి దిగిన తర్వాత విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి A2గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారితో జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. మరి అలాంటి విజయసాయి రెడ్డికి ఈయన ఎంపీ పదవి ఇచ్చారు. అండ్ ఢిల్లీలో వైసీపీ తరపున చక్రం తిప్పే ఆ యొక్క అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కల్పించారు. సో ఏదేమైనా సరే మీకు ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. సో కండిషనల్ బెయిల్ ప్రకారం కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే లైక్ విదేశీ పర్యటనలు కావచ్చు, నార్మల్ పర్యటనలు కావచ్చు, లేదంటే ఆయన కొన్ని లీగల్ ఇష్యూస్ సంబంధించి ఏ టర్మ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో కోర్టుకి, ఆ యొక్క న్యాయమూర్తి గారికి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేస్తున్నామో కూలంకుషంగా చెప్పాల్సిందే. సరే, ఆయన చెప్పాడో లేదో, మొన్న యూరప్ వెళ్ళేటప్పుడు కూడా ఆయన చేసింది ఏంటి, సిబిఐ కోర్టుకి వెళ్ళా నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి మొబైల్ నెంబర్ తప్పించాడు. దానికి కూడా అది తెలిసే ఇచ్చారు, మొబైల్ నెంబర్ కూడా తప్పు కావాలని ఇచ్చారు. కోర్టుకి తప్పుడు వివరాలు సమర్పించారని చెప్పి ఆ సిబిఐ కూడా కొంచెం ఆయన మీద సీరియస్ అయింది. సరే, అఫీషియల్గా సిబిఐ కోప్పడిందని చెప్పి ఎవరికి చెప్పదు, కానీ ఏంటంటే అది చూపించాల్సిన చోట చూపించింది. సో ఇప్పుడు అదొకటైతే, అండ్ విజయసాయి రెడ్డికి A2గా ఉన్న వ్యక్తిని ఆయన ఎంపీకి ఎందుకు పెట్టారు అంటే, ఒక రకంగా కండిషనల్ బెయిల్ ప్రకారం ఎవరైతే A1, A2, A3 అలా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళెవరికి కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్ చేయకూడదు కండిషనల్ బెయిల్ రూల్ ప్రకారం. సో ఆయన ఫేవర్ చేశాడు. అండ్ మోపిదేవికి కూడా ఫేవర్ చేశాడు. సరే, మోపిదేవి ఇప్పుడు కూటమి సర్కార్లో ఉన్నాడనుకుంటే అది వేరే విషయం. సో ఎక్కడున్నా సరే కేసులు అయితే వెంటాడతాయి కదా. బేసిక్గా ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇవాళ ఒకరోజు తప్పించుకుంటాం, 2 రోజులు తప్పించుకుంటాం, ఎప్పటికీ తప్పించుకోకుండా అయితే ఉండలేం కదా. సో ఇలాంటి నేపథ్యంలో మోరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కింద ఎవరైతే ఉంటారో, A2 కాదు, A3 కాదు, ఎవరైనా సరే వాళ్ళకి
సపోర్ట్ చేయడం అనేది మోరల్గా తప్పు. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని లీగల్గా సిబిఐ కనుక ప్రూవ్ చేస్తే, మరి 2011లో అప్పుడు అధికారంలో లేరు కదా, ఈవెన్ పార్టీ కూడా స్థాపించలేదు కదా, దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, కాన్సిక్వెన్సెస్ కావచ్చు, అవన్నీ మీకు తెలిసినవి. సో 2019 తర్వాతే కదా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ పదవి ఇవ్వడం, లేకపోతే ఆయన్ని ఢిల్లీలో చక్రం తిప్పేలాగా ఉంచడం. వాళ్ళకి ఎందుకు ఫేవర్ చేశారు అని చెప్పి సిబిఐ కనుక రేపు పొద్దున వాదించగలిగితే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా సిబిఐకి ఎవరు కూడా తప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. బేసిక్గా ఎవరు నిజంగా అన్నదినోడు ఎవడు కూడా వాళ్ళ దగ్గర దాచడం అనమాట. ఎందుకంటే అక్కడ దాకా సిబిఐ ఈడీ దాకా వెళ్ళారంటే ఆ నెక్స్ట్ లెవెల్ మైండ్ సెట్తో ఉంటారు. బట్ ఏ ఆర్థిక నేరగాడు కూడా సిబిఐకి కొన్ని అంటే లీగల్గా బేసిక్గా ఈయన దేశం దాటే వెళ్ళిపోలేదు కదా, దేశం దాటాలి అనుకుంటున్నాడు, అది చట్టపరంగానే. కాబట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో దీని తరపున కూడా ఆయన ఒక రకంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా నాన్ బెయిలబుల్ వయలేషన్ కింద వస్తుంది. సో ఈ రెండు గనక పొరపాటున సిబిఐ వాళ్ళు గనక, ఎందుకు పొరపాటున సిబిఐ వాళ్ళు అంటున్నారంటే, పొరపాటున సిబిఐ వాళ్ళు రేపొద్దున నాంపల్లి కోర్టులో వాదనలు వినిపిస్తే సో ఛాన్స్ ఉంది, దర్ ఇస్ సమ్ ఛాన్స్ యాక్చువల్లీ, అంతే, జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో డైరెక్ట్గా మీరు 6.5 ఏళ్ళ తర్వాత వచ్చారు, డైరెక్ట్గా మిమ్మల్ని లోపలే చెప్తాం అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు, ఆయన లా మాట్లాడతాడు, ఆయన పర్టికులర్గా మాట్లాడతాడు, ఆయన ఎందుకు లోపలేస్తారు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడతాడు, ఆయన తరపున న్యాయవాదులు మాట్లాడతారు. అండ్ న్యాయవాదులు అంటే వచ్చింది రేపొద్దున జరిగే వాదనలు ఏవైతున్నాయో న్యాయవాదులంతా కూడా మేము ఆ వాదనల్ని మేము లైవ్లో వినాలి అని చెప్పి దాదాపుగా చాలామంది అడ్వకేట్ రజనీ గారు కావచ్చు, ఈ చిన్న చితక లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అడుగుతున్నారు, ఆ ప్రొసీడింగ్స్ ఆ హియరింగ్స్ మేము వినాలి అని చెప్తున్నారు. ఇంకా సిబిఐ విషయానికి వస్తే, ఇప్పటిదాకా ఈ కేసులో A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పి ఎవరైతే A2 నుంచి A30 వరకు ఉంటారో వాళ్ళందరితో ఇంప్లీట్ పిటిషన్లు వేయించాడు. సో దానివల్ల ఇప్పుడు సిబిఐ చెప్తుంది ఏంటి, ఇలాంటి పిటిషన్స్ చాలా వస్తున్నాయి మాకు, దానివల్ల మేము ఈ కేసుని త్వరితగతిన విచారించలేకపోతున్నాం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దోష నిర్దోష అన్నది మేము చెప్పలేకపోతున్నాం అనేది సిబిఐ ఆఫీసర్స్ వాళ్ళందరూ మాట్లాడుకునేది. ఎందుకంటే దాదాపుగా 2011లో జరిగింది, 2011లో జరిగితే ఈ 14 ఇయర్స్లో దాదాపుగా చాలా ఇంప్లీట్ పిటిషన్స్ వచ్చాయి సిబిఐ నాంపల్లి కోర్టుకి. లేదు అసలు మాకు ఈ సంబంధం లేదు, కారణం చెక్ చేసుకోండి అని చెప్పి దానికి సంబంధించిన అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వల్ల, పొలిటికల్గా ఒక గేమ్ ఆడటం వల్ల జరుగుతున్న మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒకవేళ సిబిఐ కనుక ఒకవేళ దోషిగా ఆయన్ని నిర్ధారిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి ఉన్న ఒక అనుబంధం అనేది కోల్పోతాడు. ఎందుకంటే ఆయన ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడా వాళ్ళ నాన్న అధికారం అడ్డపెట్టుకొని అని చాలామంది అనుకుంటారు. ఆయనకి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, పర్సనల్ ఫ్యాన్స్ ఉంటారో, మాస్ ఆడియన్స్ మొత్తం కూడా వాళ్ళంతా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాదయాత్రకు వస్తే నమ్మే పరిస్థితిలో కూడా లేరు. సో మరి నిర్దోష అయితే ఏంటి, నిర్దోష అయితే ఆయనకి ఫ్యాన్ బేస్ ఇంకా అమాంతంగా పెరిగిపోద్ది. ఓకే, ఆయన ఎలాంటి పనులు చేయలేదు, ఆయన మంచివాడు అని చెప్పి. అండ్ దోషి అయితే కనుక ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆయన ఎలక్షన్స్లో ఒకవేళ 2.5 ఇయర్స్ కనుక ఆయనకి శిక్ష పడితే ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేయడానికి ఉండదు, అదొక రీజను. సో దానివల్ల ఇంకా కొనసాగుతుందా లేకపోతే ఇంకేమన్నా కేంద్రంలో మ్యాజిక్లు జరుగుతున్నాయా అన్న విషయం మనం ఆఫ్ ది రికార్డ్ చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఫైనల్గా సిబిఐగా ఇక్కడ విచారణ చేయాల్సింది సిబిఐ కాబట్టి, సో ఏదేమైనప్పటికీ కూడా దోషి అయితే ఇక్కడ ఎలక్షన్స్ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకి 11 సీట్లు వచ్చాయి, అండ్ దాని తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన దోషి విచారణ వేగవంతమయ్యి ఆయన దోషిగా నిర్ధారణ అయితే మరి ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేను మీకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ప్రతిదీ కూడా. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నిర్దోష అయితే మాత్రం అమాంతంగా వైసీపీ గ్రాఫ్ పడిపోద్ది. సో సిబిఐ ప్రజలకి చెప్పాల్సిన ఒక సమాధానం ఏంటంటే, సిబిఐ ఎందుకంటే అన్ని వేళ్ళు సిబిఐని చూపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు అంటారు కదా, ఇట్లా ఏళ్ళు చూపిస్తే ఒకవేళ అవతల మిగతా 3 వేళ్ళు 4 వేళ్ళు మొత్తం నా వైపే చూపిస్తే అని అంటారు కదా. సో అదే మాడ్యూల్లో ఇక్కడ ప్రతి వేలు ఇక్కడ సిబిఐని చూపిస్తుంది. మరి ఎందుకు సిబిఐని చూపిస్తుంది అనే దానికి కూడా రీజన్ చెప్తాను. ఆల్రెడీ సిబిఐ ఆరోపణ ఏంటి, గతంలో వాళ్ళ నాన్న వైఎస్ఆర్ గారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని వేల కోట్ల ట్యాక్స్లు ఎగ్గొట్టారు,
ఆర్థిక నేరగాడు అంటూ జగన్ మీద ఎలిగేషన్ చేసింది సిబిఐ. మీరు చేసింది కాదు, ఇది సిబిఐ చేసింది, సిబిఐ అండ్ ఈడీ. సో మరి ఇప్పుడు అలాంటి ఆర్థిక నేరస్తుడు ఒకవేళ దోషిగా ప్రూవ్ అయితే మరి అలాంటి వ్యక్తి 2019లో సీఎం అయ్యారు కదా, అలాంటి వ్యక్తి 2019లో సీఎం అయ్యారు. మరి అలాంటి ఆర్థిక నేరస్తుడు సీఎంగా ఉంటే ఎంత డబ్బులు కొల్లగొడతాడు అనేది కూడా ఇక్కడ ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళల్లో మెదులుతున్న ప్రశ్న. వాస్తవం అంతే కదా. ఇప్పుడు నాకు ఒక టీం లీడర్ ఉన్నాడు, ఆయనకుండే అధికారాలు ఆయనకుంటే, నాకుండే అధికారాలు నాకుంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఆయన పేరు చెప్పుకొని నేను కొన్ని ప్రత్యాపారాలు చేసి నేను డబ్బులు సంపాదించాను అనుకోండి, సమ్ ఎక్స్ఆర్ అమౌంట్ సంపాదించాను అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వేసుకోండి, ₹1 కోటి వేసుకోండి, 2 కోట్లు వేసుకోండి, 100 కోట్లు వేసుకోండి. ఇప్పుడు నేను మా టీం లీడర్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రత్యాపారాలు చేయకుండా ఉంటానా? అఫ్కోర్స్ చేస్తా. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మ్యాథమెటికల్గా ఫండమెంటల్గా చెప్పాలంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే నేను ఇక్కడ నుంచి రూపాయి సంపాదిస్తుంటే అక్కడికి వెళ్ళాక ₹2 సంపాదిస్తా. అది ఇక్కడ జరిగింది. సో మరి దోషి అయితే ఎందుకు సిబిఐ ఇంకా యొక్క వేగవంతం విచారణ చేయట్లేదు అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్న ప్రశ్నలు. సో ఈ అనాలిసిస్ గురించి అండ్ జగన్ అరెస్ట్ గురించి, వెళ్ళగానే అరెస్ట్ చేస్తారా, లేదంటే కండిషనల్ బెయిల్ మీద ఉన్న జగన్ కొన్ని వైలేట్ అయ్యాడు కాబట్టి ఈ అరెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా చెప్పండి. చూస్తున్నాండి మనం టీవీ.